వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. అల్లూరు జిల్లా అరకువేలి మండల కేంద్రంలో పర్యటించిన గుమ్మడి సంధ్యారాణి బెర్రీ బోరర్ చిన్ని పురుగులు కాఫీ పళ్లపై దాడి చేస్తుందని తెలిసి పక్కన కుడి గ్రామం కాఫీ తోటలో సందర్శించి పరిశీలించారు. కాఫీ రైతులకు 1 కేజీ కాఫీ పళ్లకు 50 రూపాయల చొప్పున కొంటామని ఆమె చెప్పారు. ఈ బెర్రీ బోరర్ పురుగు దాడిపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీకు ఈ యొక్క సమస్యను తీసుకువెళ్తామని మహిళల శిశు శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ కార్యక్రమం వద్ద స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్, విజయనగరం జోన్ చైర్మన్ సిఆర్ దొన్నుదొర, రాష్ట్ర జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో స్మార్ట్ కార్డులు ఇచ్చి లబ్ధిదారులందరికీ కూడా మన రేషన్ తెచ్చుకోవడానికి అత్యంత సులువుగా ఉండడానికి ఉపయోగపడినటువంటి ఈ రేషన్ కార్డ్స్ స్మార్ట్ కార్డులు పంచడానికి ఈరోజు కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు మన కలెక్టర్ గారికి, దినేష్ కుమార్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జీసీసీ చైర్మన్ మా సోదరుడు శ్రావణ్ కుమార్ గారికి, అలాగే ఆర్టీసీ చైర్మన్ సోదరుడు దొన్నుదొర గారికి, అలాగే మన పాడేరు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి నా సోదరి గిడ్డి ఈశ్వరి గారికి, అలాగే పీఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి, అలాగే అసిస్టెంట్ కలెక్టర్ గారికి, అలాగే వెనక్కి కూర్చున్నటువంటి పెద్దలందరూ పేరు పేరున మార్కెటింగ్ కమిటీ చైర్మన్ లక్ష్మి గారికి, అలాగే మన నాగరాజు గారికి, అలాగే రాజారావు గారికి, అలాగే దాస్ గారికి, ఇంకా కృష్ణారావు గారికి, మిగిలిన అందరికీ పెద్దలందరికీ, ముందు కూర్చున్నటువంటి పెద్దలకి, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు చాలా సంతోషం. ఎందుకంటే స్మార్ట్ కార్డులు పంచడం అనేది నిజంగా ఇట్లాంటిది ఒక కార్యక్రమం అవుతుందా అని అనుకున్నాం ముందు తలపెట్టేటప్పుడు. చంద్రబాబు నాయుడు గారి ఐడియాలన్నీ కూడా ఒక 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో ఆ ఐడియా ఆయన ఇప్పుడే ఆలోచించి పెడతారు. ఏటీఎం కార్డు మనం ఎలాగైతే వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నామో అట్లాంటిది ఒక స్మార్ట్ కార్డు వచ్చింది మనకి. అంటే ఈ స్మార్ట్ కార్డుతో రాబోయే రోజుల్లో ఎలా అంటే ఎక్కడైనా ఏ డిపోలైనా మనం బియ్యం తీసుకునే విధంగా. ఎందుకంటే ఈ రోజు అంటే ఇప్పుడు మనం ఇవన్నీ ఆన్లైన్ చేయాలి. ఆల్రెడీగా ఒక 30-35 ఆన్లైన్ చేశారు. మిగిలిన కూడా ఈ ఒక నెలలో ఒక 50% ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసిన ప్రతి షాప్ దగ్గర కూడా మనం వెళ్ళి, అది దూరమా దగ్గర కాదు, మనం ఏదైనా క్యాంప్ వెళ్ళాం అనుకోండి, మనం రేషన్ తీసుకోవాలి, అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. అయితే ఎక్కడైనా క్యూఆర్ కోడ్ ఉంటుంది కింద, మనం ఎక్కడ తీసుకున్నాము, ఎంత తీసుకున్నాము అన్నది కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే రాష్ట్రంలో ఎక్కడెక్కడ దాదాపు మన జిల్లాలో 22 మండలాలు ఉన్నాయి. 22 మండలాలకు కూడా దాదాపు 3 లక్షల వరకు ఈ స్మార్ట్ కార్డులు వచ్చాయి అంటే నిజంగా మనమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయ్యాయి అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మొన్నటి వరకు మనకి రేషన్ ఇవ్వాలి అంటే ఒక బియ్యం గింజలు తెచ్చుకోవడానికే చాలా కష్టంగా ఉండేది. అది కూడా రాష్ట్రం ఇచ్చేదా అంటే కేంద్రం ఇచ్చిన బియ్యం ఇవ్వడానికి మనం ఈ పురుగును రానివ్వకుండా పూర్తి స్థాయిలో దాన్ని భూమికి మొత్తం అంకితం చేసేయాలి, భూమి లోపల పాతి పెట్టాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. గిరిజన రైతులు ఎక్కడ ఇబ్బంది పడకండి, పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకుంటుంది, ప్రభుత్వం మీ వెంటే ఉంది, మేమంతా మీ వెంట ఉన్నామని భరోసా ఇవ్వడానికి ఈరోజు వచ్చాం. రైతులు ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఎంత పంట పోయిందో అంత నష్టపరిహారం కూడా అర్జెంటుగా మేము చెల్లిస్తాం. ఈ విషయం చాలా బాధగా ఉంది. కానీ ఇది మేము ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా నష్టపోకుండా రైతులకి ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఎక్కడైతే మనం ఈ పిక్ చేస్తున్న ఈ ఫ్రూట్ని కేజీకి 50 రూపాయల లెక్క, అంటే ఒక సుమారుగా ఒక ఎకరా మొత్తం పాడైంది అనుకోండి, దాదాపు వాళ్ళకి 20,000 వరకు వస్తుంది. అంటే అక్కడ ఎన్ని ఉన్నాయి చెట్లు,
ఎన్నున్నాయి ఫ్రూట్స్, ఎంత పాడైంది దాని ప్రకారం మనం ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే ఒక కేజీ అయితే 50 రూపాయలు ఇస్తున్నాం. 50 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు దానివల్ల నష్టపోయామే అని రైతులు బాధపడకుండా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక మీదట కూడా మళ్ళీ మనం ఫ్రీగా విత్తనాలు ఇస్తాం. అలాగే మొన్న మీకు అందరికి కూడా తెలుసు, 1,00,000 మొక్కలు ఫ్రీగా ఇచ్చాం. ఆ రోజు గౌరవ హోంమంత్రి గారు కూడా వచ్చారు, మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి మళ్ళీ ఆ మొక్కలు ఎక్కడైనా ఇబ్బంది పడితే మళ్ళీ మొక్కలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం రెడీగా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పేదలకి, గిరిజనులకి సహాయం చేయాలని పూర్తి స్థాయిలో ఆలోచనలో ఉన్నారు. ఈరోజు ఇక్కడ కాఫీకి పురుగు పట్టింది అని మనం ఎంత బాధపడుతున్నాం అంతకంటే ఎక్కువగా ముఖ్యమంత్రి గారు బాధపడ్డాయి ఆలోచించారు. ఏం చేస్తే ఇక్కడ ఈ రైతులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందో అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోమని అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఇది ఈ ఒక్కరోజు చేసి ఆపేసింది కాదు, ఇంకా 3 సంవత్సరాలు చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే ఎక్కడైనా పురుగు పడుతుందేమో అని వెంటనే అక్కడ కూడా మనం స్పెషల్గా కొన్ని ఇవి కూడా తీసుకొస్తున్నాం, అవి కూడా పెడుతున్నాం. అవి అట్రాక్టివ్ అన్నమాట, అవి అట్రాక్ట్ చేస్తాయి పురుగుల్ని. అట్రాక్టర్ అని ఒక చిన్న బాటిల్లా ఉంటుంది, మీరు చూశారు ఆల్రెడీ వెళ్ళేటప్పుడు. అది ఆ పురుగులు అట్రాక్ట్ అయ్యి అక్కడ కాఫీ గింజలు లేకపోతే ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఖచ్చితంగా అక్కడికే వెళ్తాయి, అట్రాక్ట్ అవుతాయి ఆ స్మెల్కి. అట్లాంటివి కూడా పెడుతున్నాం.